సో డన్నింగ్ అంటే ఏంటి? డన్నింగ్ అంటే రిమైండర్ నోటీసెస్ అని అర్థం అండి. రిమైండర్ నోటీసెస్ అంటారు. డన్నింగ్ అంటే ఏంటి? రిమైండర్ నోటీసెస్ అని అర్థం. ఎగ్జాంపుల్, కస్టమర్స్ ఉంటారు. కస్టమర్స్ చాలా మంది క్రెడిట్ బేసిస్ లో కంపెనీ దగ్గర ఏమైనా పర్చేస్ చేశారు. సో వీళ్ళు ప్రాపర్ గా పేమెంట్స్ అనేవి చేయరు. అటువంటప్పుడు మనం కస్టమర్స్ కి ఏం చేస్తాము? నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. రిమైండర్ నోటీసెస్ అంటారు. డన్నింగ్ అంటే రిమైండర్ నోటీసెస్ అని అర్థం. మీనింగ్ ఆఫ్ డన్నింగ్. డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి? రిమైండర్ నోటీసెస్. డన్నింగ్ ఈజ్ ఏ రిమైండర్ నోటీసెస్ టు ది కస్టమర్ ఇన్వాయిస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎవరైతే పెండింగ్ ఉన్నారో అటువంటి కస్టమర్స్ కి మనం రిమైండర్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తాము. వెన్ ది కస్టమర్ మిస్ ది పేమెంట్ ఫర్ అవుట్ స్టాండింగ్ ఇన్వాయిస్ విత్ ఇన్ ది స్పెసిఫిక్ పేమెంట్ డ్యూ డేట్, ద డన్నింగ్ లెటర్ విల్ బి జనరేటెడ్ విత్ ఎస్ఏపి ప్రోగ్రామ్. సో ఆన్ టైంకి ఎవరైతే కస్టమర్స్ పేమెంట్ చెయ్యరో అటువంటి కస్టమర్కి మనము ఎస్ఏపి ప్రోగ్రామ్ ద్వారా డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ చేస్తాం. హియర్ we will assign the dunning procedure to కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తాం. ఇంతకుముందు ఏపీపీలో పేమెంట్ మెథడ్ వెండార్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తాం. సేమ్ టు సేమ్ హియర్ we will assign the dunning procedure to customer master data. Based on the payment term, dunning notice will be generated. So payment term, based on the పేమెంట్ టర్మ్స్ 0001, 0002 అవి ఉన్నాయి కదా, తెలుసు కదా మీకు. OB08లో చేస్తాం. సో ఈ పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని, ఇప్పుడు పేమెంట్ టర్మ్ అనేది ఏం చేస్తుంది? ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. దాన్ని బేస్ గా చేసుకుని మనం డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? 1 మినిట్, 1 మినిట్. ఓకే, ఐఎమ్ సారీ. సో డన్నింగ్ అంటే ఏంటి అర్థమైంది కదా?
సో డన్నింగ్ అంటే రిమైండర్ నోటీసెస్ అని అర్థం. ఎవరైతే కస్టమర్స్ మనకి పేమెంట్స్ చేయాలో వాళ్ళకి మనం డన్నింగ్ నోటీసెస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. ఎస్ఏపిలో ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే డన్నింగ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. మనం ఓబీబీ ఎయిట్లో చూసాం ఇంతకుముందు 0001, 0002 అలా ఉన్నాయి పేమెంట్ టర్మ్స్. సో పేమెంట్ టర్మ్ని బేస్గా చేసుకుని డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అయితే మాత్రమే డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. డ్యూ కాదు, ఓవర్ డ్యూ కాదు, దానికి డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవ్వదు. సో ఎవరైతే కస్టమర్స్ పేమెంట్ చేయరో, పెండింగ్ ఉంటుందో ఇన్వాయిస్ అనేది, డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఉంటుందో వాటికి మాత్రమే డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి, చూడండి. వాట్ ఆర్ ద డన్నింగ్ కాన్ఫిగరేషన్ ఆబ్జెక్టివ్స్, లేదంటే డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అయితే చెప్పాలి. సో ఏపీపీలో చెప్పినాం, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. అలాగే డన్నింగ్లో కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయి? డన్నింగ్లో టోటల్గా జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఛార్జెస్, మినిమం అమౌంట్, డన్నింగ్ టెక్స్ట్ ఇవి చెప్పాలి. ఇవి చెప్పాలి, ఓకేనా? జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఛార్జెస్, మినిమం అమౌంట్, డన్నింగ్ టెక్స్ట్, ఇవి చెప్పాలి మీరు. క్లియర్ కదా? ఇవి ఏపీపీ కాన్ఫిగరేషన్స్ ఎలాగో డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ కూడా అలాగే చెప్తారు, ఇంపార్టెంట్. తర్వాత, ఇన్ ది డన్నింగ్ ప్రొసీజర్ వీ నీడ్ టు అసైన్ ది కస్టమర్ మాస్టర్ డేటా. సో ఇక్కడేంటి, డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి. మనం ఇంతకుముందు ఏపీపీలో పేమెంట్ మెథడ్ని వెండర్కి అసైన్ చేసాం, వెండర్ మాస్టర్కి. ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ని కస్టమర్ మాస్టర్కి అసైన్ చేయాలి. ఏపీపీలో వెండర్ మాస్టర్ డేటాకి పేమెంట్ మెథడ్ అసైన్ చేసాము, సేమ్ టు సేమ్ డన్నింగ్ ప్రొసీజర్ని కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి. ఓకేనా? Customer is not given the payment, we will send the dunning notice. Maximum we can send 9 dunning notices including legal notice. సో కస్టమర్ పేమెంట్ చేయకపోతే ఏం చేస్తాం మనం? డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ చేస్తాం. మాక్సిమం ఎన్నిసార్లు పంపించవచ్చు మనం డన్నింగ్ నోటీసెస్ అనేది, ఎన్నిసార్లు ఫార్వర్డ్ చేయొచ్చు? డన్నింగ్ ద్వారా ఎలా జనరేట్ అవుతుంది? మాక్సిమం 9 టైమ్స్. మన ఇండియాలో ఓన్లీ 3 డన్నింగ్ నోటీసెస్ మాత్రమే ఫార్వర్డ్ చేస్తారు. తర్వాత పేమెంట్ చేయకపోతే లీగల్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు. ఈఎంఐ పే చేయాలి. చేయకపోతే ఏమవుతుంది? ఆన్ టైం పేమెంట్ చేయకపోతే వాళ్ళపైన లీగల్గా యాక్షన్ తీసుకుంటారు. ఓకేనా? అలాగే డన్నింగ్ నోటీసెస్ అనేవి 4 టైమ్స్ మనం ఇండియాలో ఫార్వర్డ్ చేస్తారు. ఆన్ టైంకి పేమెంట్ చేయకపోతే కనుక ఏమవుతుంది? కంపెనీ వాళ్ళు కస్టమర్ పైన లీగల్గా యాక్షన్ తీసుకుంటారు, లీగల్ నోటీస్ ఇస్తారు. డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి? జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఛార్జెస్, మినిమం అమౌంట్ ఫర్ డన్నింగ్ మినిమం అమౌంట్ అండ్ డన్నింగ్ టెక్స్ట్. జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఛార్జెస్, డన్నింగ్ మినిమం అమౌంట్, డన్నింగ్ టెక్స్ట్. ఇవి మేజర్గా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఈ 5 కాన్ఫిగరేషన్ స్టెప్స్ చెప్పాలి. జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఛార్జెస్, డన్నింగ్ మినిమం అమౌంట్, డన్నింగ్ టెక్స్ట్, ఇవి చెప్పాలి. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. వాట్ ఈజ్ మీన్ బై గ్రేస్ పీరియడ్? గ్రేస్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి? మనం డన్నింగ్లో చేస్తాం. అప్పుడు గ్రేస్ పీరియడ్ అంటే ఆఫ్టర్ కంప్లీట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్ హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్ టు సెండ్ ది వీ కెన్ వెయిట్ టు సెండింగ్ ది డన్నింగ్ రిమైండర్ నోటీసెస్. అంటే మనకి గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఇన్వాయిస్ ఈరోజు పోస్ట్ చేశారు, ఒక 3 డేస్ 4 డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. సో అంటే మీరు ఇన్వాయిస్ పోస్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత డన్నింగ్ నోటీసెస్ అనేది కస్టమర్కి వెళ్ళాలి అనే దాన్ని గ్రేస్ పీరియడ్ అంటారు. గ్రేస్ పీరియడ్. నెక్స్ట్, వాట్ ఈజ్ మీన్ బై డన్నింగ్ ఇంటర్వెల్? డన్నింగ్ ఇంటర్వెల్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ డన్నింగ్ నోటీస్కి సెకండ్ డన్నింగ్ నోటీస్కి ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది? ఈరోజు మీరు ఫస్ట్ డన్నింగ్ నోటీస్ ఫార్వర్డ్ చేశారు, సెకండ్ డన్నింగ్ నోటీస్ ఎప్పుడు ఎప్పుడు వెళ్ళాలి? ఒక 10 డేస్ తర్వాత. ఓకేనా? దాన్ని ఏమంటారు?
డన్నింగ్ ఇంటర్వెల్ అంటారు. సెకండ్ డన్నింగ్ నోటీస్కి థర్డ్ డన్నింగ్ నోటీస్కి మధ్యలో గ్యాప్ ఎంత? థర్డ్ డన్నింగ్ నోటీస్కి ఫోర్త్ డన్నింగ్ నోటీస్కి మధ్యలో గ్యాప్ ఎంత? దాన్ని డన్నింగ్ ఇంటర్వెల్ అంటారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఉమ్. ఇదన్నమాట మేజర్గా. ఇది మొత్తం చదవండి, ఈ షీట్లో ఉన్నదంతా చదవాలి, ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, అడిగినప్పుడు చెప్పాలి. ఓకే. డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి? రిమైండర్ నోటీసెస్. రిమైండర్ నోటీసెస్ టు ది కస్టమర్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. కస్టమర్ ఎవరైతే పేమెంట్ చేయాలో అటువంటి కస్టమర్కి మనం డన్నింగ్ నోటీసెస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. మన ఇండియాలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా క్రెడిట్ బేసిస్ మీద నడుస్తాయి. క్రెడిట్ బేసిస్. సో కస్టమర్ కూడా అంతే. సో డన్నింగ్ అనేది ఎలా చేస్తారు మామూలుగా మనకి? ఓబీబీ8లో పేమెంట్ టర్మ్ ఉంటుంది కదా, పేమెంట్ టర్మ్ని బేస్గా చేసుకుని డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. పేమెంట్ టర్మ్ ఏం చేస్తుంది? క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. ఓబీబీ8లో ఉంటుంది. ఓబీబీ8 ఓబీబీ8లో పేమెంట్ టర్మ్ ఉంది, దాన్ని బేస్గా చేసుకుని డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అవుతాయి. తర్వాత డన్నింగ్లో, డన్నింగ్ ఇక్కడ ఏ కోడ్లో చేస్తాము? ఎఫ్బిఎంపి. గుర్తుపెట్టుకోండి, ఏపీపీ ఎక్కడ? ఎఫ్బిజెడ్పి. ఏబిపి కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తాము? ఎఫ్బిజెడ్పిలో చేస్తాం. డన్నింగ్ అంటే ఎఫ్బిఎంపి అని చెప్పాలి. ఏపీపీ కాన్ఫిగరేషన్ ఎఫ్బిజెడ్పిలో చేస్తాము, డన్నింగ్ కాన్ఫిగరేషన్ ఎఫ్బిఎంపిలో చేస్తాము. ఎఫ్బిజెడ్పి ఏపీపీ, ఎఫ్బిఎంపి డన్నింగ్. ఓకేనా? సో ఇవన్నీ ఫస్ట్ స్టార్ట్ వన్ బై వన్ చేద్దాము. ఫస్ట్ చూడండి, తర్వాత డన్నింగ్ రన్ ఎక్కడ చేస్తాము? ఏపీపీ రన్ F110 లాస్ట్ టూని చూడండి. F110 ఏపీపీ రన్. డన్నింగ్ రన్ F150. గుర్తుపెట్టుకోండి. ఎఫ్బిజెడ్పిలో ఏపీపీ కాన్ఫిగరేషన్ చేస్తాము, ఎఫ్బిఎంపిలో డన్నింగ్ కాన్ఫిగరేషన్ చేస్తాము. ఏపీపీ రన్ F110, డన్నింగ్ రన్ F150. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చేద్దాం. డిఫైన్ డన్నింగ్ ఏరియా OB61 ట్రాన్సాక్షన్ కోడ్. పాత్ ద్వారా వెళ్దామా? మనకి పాత్ ఇంపార్టెంట్ కదా, పాత్ ద్వారా చేద్దాం. ఇంపార్టెంట్ క్లాస్ ఇది. SPROIMG. మీరు పాత్ ద్వారా చేయండి, లేదంటే టీ కోడ్ ద్వారా చేయొచ్చు. మీకు టీ కోడ్ అంటే తెలుసు కదా, ఈజీగా కమాండింగ్ ఫీల్డ్లో టీ కోడ్ ఇస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. సో మనం పాత్ ద్వారా వెళ్దాం, కొంచెం డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది మీకు. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, బిజినెస్ ట్రాన్సాక్షన్, బిజినెస్ ట్రాన్సాక్షన్, డన్నింగ్. డన్నింగ్ క్రింద పైన ఉంది, వైష్ణవి పైన ఇంకో కొంచెం. డన్నింగ్. డిఫైన్ డన్నింగ్ ఏరియా. సారీ, బేసిక్ సెట్టింగ్స్ ఫర్ డన్నింగ్. డిఫైన్ డన్నింగ్ ఏరియా. ఇది టీ కూడా ఎలా ఓపెన్ చేస్తారు? ఓపెన్ చేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్తాం కదా. వెళ్ళారా? డిఫైన్ డన్నింగ్ ఏరియా. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో డన్నింగ్ ఏరియా యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. టీఏ ఇవ్వండి, లేదంటే మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. డన్నింగ్ ఏరియా ఫర్ TA55. మీరు అన్ని చేసేస్తుంటున్నారు వైష్ణవి, యూట్యూబ్లో వీడియోస్ చూసి. సేవ్. ఎంటర్ చేయండి. ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేసాం. నెక్స్ట్ డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్ FBMP, ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ కోడ్. డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్ FBMP. FBMPకి వెళ్ళారా? పాత్ ద్వారా వెళ్ళారా వైష్ణవి? ఐఎమ్ సారీ, నేను చూడలేదు. బ్యాక్ వెళ్ళండి. పాత్ ద్వారా అదే సేమ్ పాత వైష్ణవి, మార్చొద్దు.
ఎఫ్బిఎంపి ద్వారా చేయొచ్చు, లేదంటే సేమ్ పాత్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, సారీ అకౌంట్ రిసీవబుల్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్, బే డన్నింగ్, బేసిక్ సెట్టింగ్స్ ఫర్ డన్నింగ్ కింద ఉంది చూడండి, కింద కనిపిస్తుంది డన్నింగ్ ప్రొసీజర్. ఇది టిక్ కూడా ఓపెన్ చేయండి, ఎఫ్బిఎంపి కదా. ఎగ్జిక్యూట్ చేయండి. న్యూ ప్రొసీజర్, మనం కొత్తగా ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ ప్రొసీజర్ పైన క్లిక్ చేస్తాం. సో యూ కెన్ సెటప్ ఎనీ 4 డిజిట్స్. ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ ఇచ్చేద్దాం. మీ కంపెనీ కోడే మీ డన్నింగ్ ప్రొసీజర్, లేదు మీరు సపరేట్గా తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఇవ్వండి, TA55 డన్నింగ్ ప్రొసీజర్, TA55 డన్నింగ్ ప్రొసీజర్. తర్వాత డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్. సో డన్నింగ్ ఇంటర్వెల్ ఎన్ని రోజులకు ఒకసారి వెళ్ళాలి డన్నింగ్ నోటీస్ అనేది? ఎవ్రీ 10 డేస్కి ఒకసారి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది కస్టమర్కి. 10 10 అంటే మీనింగ్ ఏంటి? ఎవ్రీ 10 డేస్కి ఒకసారి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ 4 ఇవ్వండి. మన ఇండియాలో 4 టైమ్స్ మాత్రమే డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం, మాక్సిమం 9 టైమ్స్ చేయొచ్చు. ఎవ్రీ 10 డేస్కి ఒక డన్నింగ్ నోటీస్ వెళ్తుంది, అట్లా 4 అంటే 4 టైమ్స్ వెళ్తుంది కస్టమర్కి డన్నింగ్ నోటీస్ అనేది. ఎవ్రీ 10 డేస్కి ఒక డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది, అలా 4 టైమ్స్ వెళ్తుంది. నెక్స్ట్ లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ 3. 3 అంటే మీనింగ్ ఏంటి? ఈరోజు మీరు కస్టమర్ ఇన్వాయిస్ ఈరోజు పోస్ట్ చేశారు, 3 డేస్ వరకు వెయిట్ చేస్తాం పేమెంట్ చేస్తారా లేదా అనే దానికోసం. 3 డేస్ తర్వాత 10 డేస్, టోటల్గా 13. 14th డేన రన్నింగ్ నోటీస్ వెళ్తుంది. లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి? మనం వెయిట్ చేస్తాం, 3 డేస్ వరకు టైం ఇస్తాం, తర్వాత మళ్ళీ ఇంకో 10 డేస్ చూస్తాం. 13, 14th డేన రన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళాలి కస్టమర్కి. నెక్స్ట్ స్టాండర్డ్ ట్రాన్సాక్షన్. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ రన్నింగ్ సెలెక్ట్ చేశారు కదా, ఉమ్, అలా ఉంచండి. రన్నింగ్ ఒక 1 మినిట్ అక్కడ ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. డన్నింగ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి, డన్నింగ్ టెక్స్ట్ పైన ఉంది, రైట్ సైడ్ అది డన్నింగ్ టెక్స్ట్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, కస్టమర్కి వెండార్కి కూడా అప్లికబుల్ అవుతుంది కావాలంటే వెండార్కి కూడా మనం డన్నింగ్ అనేది జనరేట్ చేయొచ్చు. కంటిన్యూ. చేశారా? ఉమ్. ఇక్కడ న్యూ వెయిట్ న్యూ కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయండి, మీ కంపెనీ కోడ్ వచ్చేసింది. కంటిన్యూ. అక్కడ పైన మీ కంపెనీ కోడ్ ఉంది ఫస్ట్లో, అక్కడ ఫస్ట్ సెకండ్ లైన్ సెలెక్ట్ చేసుకోండి, సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్. అది కాదు, నెక్స్ట్ వన్. ఫస్ట్ది ఇవ్వాల్సిన అవసరం లేదు, సెకండ్ ఇస్తే సరిపోతుంది. సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్ ఇది ఒకటి తీసుకోవాలి. సేవ్ చేయండి. సేవ్ అయిందా? కంప్లీటెడ్. నెక్స్ట్ లాస్ట్లో మెసేజ్ చూసారా? రిఫరెన్స్ డన్ డేట్ అని ఉంది, అట్లా ఉండాలి. ఓకే ఫైన్. డన్నింగ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి, పైననే ఉంది డన్నింగ్ టెక్స్ట్. మీ కంపెనీ కోడ్ పిక్ అయింది. కంటిన్యూ. డన్నింగ్ టెక్స్ట్. సో ఇక్కడ డన్నింగ్ లెవెల్స్ 4 టైమ్స్ ఇచ్చాం కదా, 4 టైమ్స్ డన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళాలి. ఇవ్వండి 1 2 3 4 కిందకి 1 2 3 4 ఇవ్వండి. 4 డన్నింగ్ నోటీస్ అనేవి వెళ్తాయి. నెక్స్ట్ ఫ్రమ్ దగ్గర F11 _DUNN1. నెక్స్ట్ F150 _DUNN, సేమ్ అదే ఇవ్వండి. ఇవ్వండి వైష్ణవి, కింద కూడా అదే ఇవ్వండి.
వెయిట్ థర్డ్ వన్ దగ్గర నుండి టూ టూ ఇవ్వండి, థర్డ్ వన్ దగ్గర. దాని కింద కూడా అంతే. ఇచ్చారా? F150_DUNN_02 ఇచ్చారు కదా. నెక్స్ట్ డన్నింగ్ లెవెల్ పైన, డన్నింగ్ లెవెల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కింద 1 2 3 లెవెల్స్ వచ్చినాయి కదా, ఓకే ఫైన్. ఇక్కడ ఆల్వేస్ ఎవల్యూట్ అవన్నీ సెలెక్ట్ చేసుకోండి, చెక్ బాక్సెస్ అన్ని కూడా. ఆల్వేస్ డన్, ఐఎమ్ సారీ, ఆల్వేస్ డన్ అని చూసారా, ఆ చెక్ బాక్సెస్ 4 ఉన్నాయి. నెక్స్ట్ లైన్ కూడా 4 ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి. ఇచ్చారా? లాస్ట్ లో ఆల్వేస్ డన్నింగ్ లెవెల్ ఇన్ డన్నింగ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేయండి. చేశారు కదా. నెక్స్ట్ డన్నింగ్ ఛార్జెస్ పైన ఛార్జెస్ ఉంది, ఛార్జెస్ ఏమైనా అప్లికబుల్ అవుతాయా? కరెన్సీ ఐఎన్ఆర్ 1234. డన్నింగ్ ఛార్జెస్ ఫస్ట్ డన్నింగ్ నోటీస్కి ఎంత ఇవ్వాలి, నెక్స్ట్ బాక్స్లో ఇవ్వండి. 200. నెక్స్ట్ డన్నింగ్ నోటీస్కి 400. నెక్స్ట్ వన్ 600. నెక్స్ట్ దానికి 800. సో ఇవన్నీ ఇవ్వాలి. సో డన్నింగ్ ఛార్జెస్ అన్నమాట. ఫస్ట్ నోటీస్కి ఎంత, సెకండ్ ఎంత, థర్డ్ ఎంత, ఫోర్త్ ఎంత ఇస్తున్నాం. నెక్స్ట్ మినిమం అమౌంట్. సో డన్నింగ్ ఎంత అమౌంట్, మినిమం అమౌంట్ ఎంత పిక్ అవ్వాలనేది ఇస్తున్నాం. కంటిన్యూ. ఇవ్వండి 1234. 1000 రూపీస్ ఇవ్వండి. అంటే 1000 రూపీస్ ఏదైతే వాల్యూ ఉంటుందో వాటికి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. మినిమం 1000 ఉండాలి. 1000 ఇవ్వండి. మినిమం 1000 రూపీస్ వాల్యూ ఉన్న డన్నింగ్ ఇన్వాయిసెస్కి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. అంతకన్నా తక్కువ, 1000 మోర్ దాన్ 1000 ఉన్న వాటికి వెళ్తుంది. అంతకన్నా తక్కువ ఇన్వాయిస్ వాల్యూ ఉన్న వాటికి డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవ్వదు. బ్యాక్కి వెళ్ళండి. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉండదు, బ్యాక్కి వెళ్ళి సేవ్ చేయాలి. సేవ్ చేయండి. కంప్లీటెడ్. డన్నింగ్ ప్రొసీజర్ TA55 వాస్ సేవ్డ్. లాస్ట్లో మెసేజ్ చూసారా? అది. సో కస్టమర్ ఈ డన్నింగ్ ప్రొసీజర్ మనం ఏం చేయాలి, కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి. కస్టమర్ చేంజ్ XD02 వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఒక కస్టమర్ తీసుకోండి. పేమెంట్ టర్మ్ ఇమీడియట్లీ డ్యూ తీసుకుంటేనే డన్నింగ్ నోటీస్ జనరేట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. 0001 ఉన్న కస్టమరే తీసుకోవాలి. కంటిన్యూ. పైన కంపెనీ కోడ్ డేటా ఉంది చూడండి పైన. ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. పేమెంట్ ట్రాన్సాక్షన్. ఇక్కడ 0001 ఉండాలి. 0001 ఉన్న వాటికి రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సరే 0001 ఇవ్వండి. ఇక్కడ 0001. కరస్పాండెన్స్ చూసారా పైన, పేమెంట్ అన్న తర్వాత. అది ఓకే, అది కరెక్టే ఉంది వైష్ణవి పైన. సో ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేయాలి. మన డన్నింగ్ ప్రొసీజర్ ఏంటి, మీ కంపెనీ కూడా మీ డన్నింగ్ ప్రొసీజర్ డ్రాప్ డౌన్ షీట్ కనిపిస్తుంది. సో కస్టమర్ మాస్టర్ డేటాకి డన్నింగ్ ప్రొసీజర్ అసైన్ చేస్తాం. ఏపీపీ అయితే వెండర్ మాస్టర్ డేటాకి పేమెంట్ టర్మ్ అసైన్ చేస్తాం. సేవ్ చేయండి. వన్ మోర్ కస్టమర్ ఉన్నారు కదా, అది తీసుకుందాం బెటర్. 0001 ఉందా చూడండి, ఇంకో కస్టమర్ ఉంది. దేనికైనా అవుతుంది, బట్ అది కూడా తీసుకుందాం. కంటిన్యూ. జనరల్ డేటా
రన్నింగ్ ప్రొసీజర్ ఇవ్వండి, వచ్చేసాం. పేమెంట్ టర్మ్స్కి వెళ్ళిన ఒకసారి చూద్దాం. పేమెంట్ టర్మ్ ఏమి ఇచ్చాను? 0001 ఉంది. ఓకే. కరస్పాండెన్స్ మీ రన్నింగ్ ప్రొసీజర్ ఏంటి? TA55. సేవ్. ఓకేనా? చేంజెస్ హ్యాస్ బీన్ మేడ్. కస్టమర్ మాస్టర్ డేటాకి డన్నింగ్ ప్రొసీజర్ని మనం అసైన్ చేస్తాం. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. F-22. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FB FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. కింద కస్టమర్ తీసుకోండి. 01 అంటే ఏంటి? కస్టమర్ కదా. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి కస్టమర్ తీసుకోవాలి. ఉమ్, క్రింద ఏ కస్టమర్ తీసుకుని గుర్తుపెట్టుకోండి. అమౌంట్ ఇవ్వండి, ఒక 10,000. టెక్స్ట్ ఇవ్వండి, కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్. ఇచ్చారా? 50 అంటే క్రెడిట్. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్. ఓకే. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. సో ఈ కస్టమర్ కి మనం డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ చేయాలి. ఏపీపీ రన్ టీ కోడ్ ఏంటి? F110. డన్నింగ్ రన్ టీ కోడ్ F150. గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ టీ కోడ్స్, బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఏపీపీ రన్ F110, డన్నింగ్ రన్ F150. F150. వెయిట్ వెయిట్ డ్రాప్ డౌన్, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయకూడదు. అలాగే డేట్ కూడా ఈ రోజు డేట్ ఇవ్వకూడదండి. డన్నింగ్ రన్ ఎప్పుడు అవ్వాలి? 3 days గ్రేస్ పీరియడ్ ఉంది. తర్వాత 10 days టైం ఉంది. టోటల్గా 13 days. 14th డేనా రన్నింగ్ నోటీస్ వెళ్తుంది. 14th డే అంటే ఎంత అవుతుంది? 14th అంటే చూడండి, ఈ రోజు నుంచి కౌంట్ చేయండి. 9th అవుతుందా? 14th అంటే 10th అవుతుంది అనుకుంటా. టెన్తే కదా. 9th. 28, 29, 30. 3 days. ఓకే. ఈ రోజు ఎంట్రీ పోస్ట్ చేశారు కదా, రేపటి నుంచి తీసుకున్నారా మీరు? రేపటి నుంచి తీసుకున్నాం సార్. రేపటి నుంచి పోస్ట్ చేస్తే 1 minute, 13 days తర్వాత తీసుకున్నాం. మనం 14th డేనా రన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళాలి. అప్పుడు ఎంత అవుతుంది? 9 అవుతుందా? 10 అవుతుంది కదా. 10 అవుతుంది. ఉమ్, ఏమండి? 10/08/2025. ఇది యాక్చువల్ చూడండి. ఏపీ డన్నింగ్ రన్ అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఓకేనా? ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఓకే. ఐడెంటిఫికేషన్, డన్నింగ్ ఐడెంటిఫికేషన్ ఏదో ఒకటి ఇవ్వండి. డన్నింగ్ DUN1. DUN1 ఆల్రెడీ యూజ్ చేశారు కదా. మీ కంపెనీ కోడ్ చేసి 1 ఇవ్వండి. యూజ్ చేసినవి తీసుకోకండి. సార్ ఇది యూజ్ చేయలేదు సార్. యూజ్ చేయలేదు సార్. DUN యూజ్ చేయలేదా? ఓకే ఓకే, ఫైన్, ఇవ్వండి. ఇచ్చేసారు. పారామీటర్స్కి వెళ్ళండి. పారామీటర్స్లో ఏమి ఇవ్వాలి? డేట్ ఇవ్వండి. ఏ రోజు మనకి డన్నింగ్ ఏ రోజు రన్ అవ్వాలి? 10/08/2025. నెక్స్ట్ డన్నింగ్ డాక్యుమెంట్ పోస్ట్ ఏ రోజు పోస్ట్ చేసాం? మనం ఈ రోజు చేసాం. 28/07/2025. కంపెనీ కోడ్ ఇవ్వండి.
తర్వాత కస్టమర్ ఏ కస్టమర్కి ఫార్వర్డ్ చేస్తున్నారో డన్నింగ్ నోటీస్ అనేది ఆ కస్టమర్ తీసుకోవాలి. సో కస్టమర్ ఇచ్చారు. టూ కస్టమర్ వద్దండి, ఒక చోట చాలు. టూ దగ్గర అవసరం లేదు. ఈ పారామీటర్స్ అన్ని ఇవ్వాలి, ఇచ్చారు కదా. సేవ్ చేయండి, ఇంకేం అవసరం లేదు. సేవ్ అనమాట, సేవ్ అయిపోయింది. స్టేటస్లోకి వెళ్ళండి. స్టేటస్ టాప్లో షెడ్యూల్ ఉంది చూడండి, షెడ్యూల్ పైన. షెడ్యూల్ పైన క్లిక్ చేయాలి. మన అవుట్పుట్ డివైస్ ఏంటి? LP01, ఎస్ఏపి ప్రింటర్ LP01. కంటిన్యూ. ఇక్కడ డన్నింగ్ నోటీస్ ఏ రోజు వెళ్తుంది? 10 కదా, పైన ఇవ్వండి. స్టార్ట్ డేట్ 10/08/2025. ఇచ్చారా? ఉమ్. తర్వాత స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోవాలి. LP01 ఉండాలి. షెడ్యూల్ పైన క్లిక్ చేయాలి. లాస్ట్ షెడ్యూల్ ఉంది చూడండి. అక్కడ పైన డన్నింగ్ సెలెక్షన్ రన్నింగ్ అని చూసారా? క్రింద 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 అది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ అంటే దానిపైన క్లిక్ చేయండి. బ్రాకెట్స్ యాడ్ అని చూసారా? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రాకెట్స్ యాడ్ అవ్వాలి. రన్నింగ్ రన్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రాకెట్స్ యాడ్ అవ్వాలి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే కంప్లీట్ అని వస్తుంది. చూసారా? డన్నింగ్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్ అట్లా రావాలి. తర్వాత డన్నింగ్ ప్రింట్అవుట్ పైన టాప్ లో ఉంది చూడండి. డన్నింగ్ ప్రింట్అవుట్ LP01. కంటిన్యూ. ఇక్కడ స్టార్ట్ డేట్ ఏంటి? 10/07/2025. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ లో ఉండాలి. LP01 ఉండాలి. ప్రింట్. డన్నింగ్ ప్రింట్అవుట్ రన్నింగ్ సెలెక్ట్ చేయండి. ఎంటర్ ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండాలి. డన్నింగ్ ప్రింట్అవుట్ ఈస్ కంప్లీటెడ్ అని వచ్చేంత వరకు ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ పైన డన్నింగ్ హిస్టరీ టాప్ లో ఉంది చూడండి. టాప్ లో డన్నింగ్ హిస్టరీ. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్. ఇక్కడ చూసారా? లాస్ట్ లో ఉందా? ఇది మనం పోస్ట్ చేసిన అమౌంట్. ఇది మనం పోస్ట్ చేసినటువంటి అమౌంట్ అనమాట. అమౌంట్ సెలెక్ట్ చేయండి. అక్కడ అమౌంట్ దగ్గర సెలెక్ట్ ఉంచి సెలెక్ట్ చేయండి. బ్రాకెట్స్ యాడ్ అని కదా. పైన డిస్ప్లే డన్నింగ్ డిస్ప్లే డన్నింగ్ నోటీస్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమేమి వచ్చినాయి అవన్నీ మార్చొద్దు మీరు. ప్రింట్ ప్రివ్యూ LP01 మన అవుట్పుట్ డివైస్ ఎస్ఏపి ప్రింటర్. ఇది రియల్ టైంలో మార్చండి. చూసారా? ఫస్ట్ డన్నింగ్ నోటీస్ జనరేట్ అయింది. ఎప్పుడు వెళ్తుంది? కస్టమర్ నేమ్ ఏంటి చూడండి. వాసవి ఎంటర్ప్రైజెస్, పోస్ట్ బాక్స్ నెంబర్ అండ్ విజయవాడ అడ్రస్. తర్వాత డన్నింగ్ నోటీస్ ఏ రోజు వెళ్తుంది? 01/08/2025. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్. తర్వాత డౌన్కి వెళ్ళండి. ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఇక్కడ. టోటల్ ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 10,000. 10,000కి ఎంత యాడ్ అయింది ఇక్కడ? ఎక్స్ట్రా 200 రూపీస్ పెనాల్టీ. టోటల్గా 10,200 రూపీస్. ఇక్కడ కనిపించేది డమ్మీ ఫార్మాట్. ఇది పనికిరాదు మీకు జాబ్లోకి వెళ్తే. మీరు ఎబాపర్తో కలిసి చేయించుకోవాలి ఈ డన్నింగ్ ప్రొసీజర్ అనేది. ఎవరు చేస్తారు? ఎబాపర్తో కలిసి చేయించుకోవాలి. ఎబాపర్ హెల్ప్ తీసుకుని డన్నింగ్ స్క్రిప్ట్ ఫామ్స్ పైన వర్క్ చేశారా? ఎస్ చేశాము. ఎబాపర్ హెల్ప్ తీసుకుని చేశామని చెప్పాలి డన్నింగ్ గురించి. ఇది ఫస్ట్ డన్నింగ్ నోటీస్. రిమైండర్ నోటీస్ వెళ్తుంది కస్టమర్కి. యాక్చువల్గా ఇది ఎబాపర్ ఇన్వాల్వ్ అవుతాడండి. ఈ వర్క్లో ఎబాపర్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. మన దగ్గర ఎబాపర్ లేదు కాబట్టి మనమే చేసేసాం. ఇక్కడ డన్నింగ్ నోటీస్ జనరేట్ చేయడంలో ఎబాపర్ హెల్ప్ తీసుకుని చేయించాము. ఎబాపర్తో కలిసి వర్క్ చేశారా? ఎస్ చేశాము. డన్నింగ్ నోటీస్ క్రియేషన్ చేశామని చెప్పాలి. అబాపర్తో చేయించామని చెప్పాలి. ఇది డన్నింగ్ అంటారు. ఫస్ట్ డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అయ్యింది. సెకండ్ డన్నింగ్ నోటీస్ ఎప్పుడు వెళ్తుంది మళ్ళీ? సెకండ్ డన్నింగ్ నోటీస్ 20కి వెళ్తుంది. నెక్స్ట్ మంత్ 20కి వెళ్తుంది. 10 days అయితే గ్రేస్ పీరియడ్ ఉండదు. ఫస్ట్ టైమే 3 days గ్రేస్ పీరియడ్.
తర్వాత నుండి ఎవ్రీ 10 డేస్కి ఒక డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. మనం 10th కి ఫార్వర్డ్ చేసాం. నెక్స్ట్ డన్నింగ్ నోటీస్ ఎప్పుడు వెళ్తుంది? 20కి వెళ్తుంది. ఆ, వెళ్ళండి. సో ఈ డన్నింగ్ నోటీస్ అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ కదా, పాత్ కూడా పాత్ ద్వారా వెళ్దాం. /n ఇవ్వండి. /n టీ కోడ్ ద్వారా వెళ్ళిపోయాం. F150 పాత్ ద్వారా చేద్దాం. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, అకౌంట్ రిసీవబుల్ క్రింద, అకౌంట్ రిసీవబుల్, పీరియాడిక్ ప్రాసెసింగ్. ఇక్కడ డన్నింగ్ ఉందా? డన్నింగ్ రన్ F150 ఉందా? పీరియాడిక్ ప్రాసెసింగ్ లో వెయిట్ వెయిట్, అది డన్నింగ్. ఇది డన్నింగ్ టీ కోడ్, ఇది పాత్. లేదంటే F150 ద్వారా కూడా చేయొచ్చు, మీ ఇష్టం. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. యూ కెన్ గో ఎనీవేర్. F150 ఇచ్చారు కదా, ఎగ్జిక్యూట్ చేయండి. డేట్ మార్చండి. నెక్స్ట్ డన్నింగ్ నోటీస్ ఎప్పుడు వెళ్తుంది? 20/08/2025. DUN2 అని ఇవ్వండి, మీ ఇష్టం. ఏదైనా లేకపోతే ఏదైనా వచ్చు. ఎంటర్. పారామీటర్స్కి వెళ్ళాలి. నెక్స్ట్ డన్నింగ్ నోటీస్ ఎప్పుడు? 20/08/2025. డాక్యుమెంట్ పోస్టింగ్ డేట్, ఈరోజు డేట్ ఇవ్వండి. ఈరోజు పోస్ట్ చేశాం. కంపెనీ కోడ్ అంటే కస్టమర్. సేవ్ చేయండి. స్టేటస్కి వెళ్ళాలి. స్టేటస్ షెడ్యూల్ LP01 కంటిన్యూ. డేట్ ఇవ్వండి. ఏ డేట్ వెళ్ళాలి? డన్నింగ్ నోటీస్ అనేది 20/08/2025. స్టార్ట్ ఇమీడియట్లీ. LP01 షెడ్యూల్ ఇచ్చారు కదా. డన్నింగ్ సెలెక్షన్ రన్నింగ్. ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండాలి కంప్లీట్ అని వచ్చేంత వరకు. డన్నింగ్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ డన్నింగ్ ప్రింట్అవుట్ టాప్లో LP01 కంటిన్యూ. డేట్ మార్చాలి. డేట్ మార్చండి. 20/08/2025. స్టార్ట్ ఇమీడియట్లీ ఉండాలి. LP01 ఉండాలి అవుట్పుట్ డివైస్. కంటిన్యూ. డన్నింగ్ ప్రింట్అవుట్ రన్నింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండాలి. కంప్లీట్ అని, కొంతమంది నెట్వర్క్ స్లో ఉంటే కంప్లీట్ అని రాదు. వచ్చేంత వరకు ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండండి. డన్నింగ్ హిస్టరీ. డన్నింగ్ హిస్టరీ. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్. సెకండ్ డన్నింగ్ నోటీస్గా సెకండ్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఫస్ట్ అయిపోయింది, క్రిందది పైన సెకండ్ ఉంది. ఓకే, అది సెలెక్ట్ చేసుకున్నాం. డిస్ప్లే డన్నింగ్ నోటీస్ క్లిక్ చేయండి. చేశారా? ప్రింట్ ప్రివ్యూ LP01. ఇది సెకండ్ డన్నింగ్ నోటీస్. డేట్ చూడండి, 20 కదా, 20. కింద మ్యాటర్ చూడండి. ఈ డన్నింగ్ నోటీస్ డమ్మీ ఫార్మాట్. ఇది మీకు ప్రాజెక్ట్ ఇది పనికిరాదు, చేంజ్ అవుతుంది. అర్థమైందా? తర్వాత డన్నింగ్ ఛార్జెస్ యాడ్ అయినాయా చూడండి. 400. ఫస్ట్ డన్నింగ్ నోటీస్కి 200 యాడ్ అవ్వాలి. సెకండ్ డన్నింగ్ నోటీస్కి 400. మళ్ళీ థర్డ్ డన్నింగ్ నోటీస్కి 600 యాడ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇది సెకండ్ డన్నింగ్ నోటీస్. సో ఈ డన్నింగ్ నోటీస్ జనరేట్ చేయడం అంతా కూడా అబాపర్ చేస్తారు. అబాపర్ హెల్ప్ తీసుకుని డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ చేస్తాము. డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరైతే కస్టమర్స్ ప్రాపర్ ఆన్ టైంకి పేమెంట్ చేయరో అటువంటి వాళ్ళకి డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం SAP ప్రోగ్రామ్ ద్వారా. ABP వెండర్కి సంబంధించింది. క్వైట్ ఆపోజిట్ టు డన్నింగ్. APP అనేది ఆపోజిట్గా డన్నింగ్ అనమాట. సో ఇది కస్టమర్కి సంబంధించింది. సో ABPలో కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. అదే డన్నింగ్లో అయితే జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఛార్జెస్, డన్నింగ్ మినిమం అమౌంట్, డన్నింగ్ టెక్స్ట్.
ఇక్కడ ఏపీపీ రన్, ఏపీపీ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తాం? ఎఫ్బిజెడ్పి. డన్నింగ్ కాన్ఫిగరేషన్ ఎఫ్బిఎంపి. ఏపీపీ రన్ F110. డన్నింగ్ రన్ F150. ఇవి ఇంటర్వ్యూలో డిఫరెన్సెస్ అడిగితే చెప్పాలి. క్లియరా? క్లియరా కదా? సార్ క్లియర్ సార్. హ్మ్? క్లియర్ సార్. నెక్స్ట్ కాన్సెప్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి చాలా ఇంపార్టెంట్. డన్నింగ్ కంప్లీటెడ్ కలర్ చేంజ్ చేయండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి? విత్ హోల్డింగ్ ట్యాక్స్ చెప్తాను. నెక్స్ట్ ఆర్డర్లో వస్తుంది. విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి చేద్దాం నెక్స్ట్. క్లియర్ కదా? క్లియరా? రైట్. థ్యాంక్ యూ అండి. బాబాయ్. గుడ్ డే.